ఆకాశం మీద ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అన్నీ దేవునికి లోబడతాయి, అన్నీ నీకు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఎవరు ముఖ్యం? ఎవరో రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త. రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు. అందరూ కూడా చక్కగా వచ్చి మరి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాండ్లన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి. చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు. అవన్నీ ఆడ దొరుకుతాయి ఇప్పుడు అంటే అప్పట్లో ఏమండి, అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి, దొరికినప్పుడు రాజుగారు అంతఃపురంలో ఎందుకు, రాజుగారి ఖజానాలో ఎందుకుంటే మస్తు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మారని లేదు, భారతీయ చరిత్రలో లేదు. అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట, అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా, రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకటి కాడికి, కుటుంబానికి ఒకటి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా ఒక గుప్పెట తీసుకొని పోతా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో. దేవుడు పిచ్చి, ఎప్పుడంతా దేవుడే, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, అంతా దేవుడే 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 అని దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు. ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. తెలివి గల్లోళ్ళంతా చూడండి, మంచి తెలివి గల్లోళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా, టిక్టాక్లు చూసుకుంటా, వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటా తెలివి గల్లోళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు ఉన్నారే. ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట. ఇట్టంటోడు అనమాట. ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఆ తీసుకెళ్లే వాళ్ళంతా అడుగుతారే, నువ్వేంది పక్కన నిలబడ్డావేంది, అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాసిన తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవేందంటే ఏముంది, అది అంతా దేవుడు ఉంటే చాలు అంట. చివరికి ఆయన ఫ్యామిలీ కూడా, మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు, చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు. ప్రతిదానికి దేవుడు దేవుడు అంటావు, హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మయరోగం రా, చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు, దేవుడి కంటే గొప్ప అయ్యి అంటాడు. ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు. ఏం పట్టించుకోవాలా, మీ బొంద, దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇటుపక్క ఒక క్యూ, అటుపక్క ఒక క్యూ. వరుసగా క్యూలో నుంచి రావాలా, ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తలా చేయబట్టినన్ని గుప్పెడు తీసుకొని వెళ్ళిపోవాలా. అది ప్రజలారా రండి, త్వరగా రండి, నా పుట్టినరోజు సంతోషం, పండగ చేసుకోండి, తీసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ మీవే, మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే, ఇక్కడ ఉన్నవన్నీ మీయే, మీ చేయబట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే, తీసుకెళ్ళండి, మీరు కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు. అందరూ వెళ్తా ఉంటే సగభాగాని పైన అయిపోయినాయి, 30% అయిపోయినాయి. వీడు మాత్రం స్పందించలేదు, దేవుడు పిచ్చోడు స్పందించట్ల. చివరికి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు. వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు. దిగ్గును లేచి పెకపెక నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు. పోయి, నీవేమి నా చేయి పట్టుకుంటివి, అటుపక్క వజ్రాలు, ఇటుపక్క మాణిక్యాలు, రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయి పట్టుకున్నావు ఎందుకంటే, మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు, తీసుకెళ్ళండి అన్నారు కదా. నాకు ఆ వజ్రాలు వద్దు, ఈ రత్నాలు వద్దు, వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు. రాజుగారికి ఆనందం. నేనేం పనికి వస్తానయ్యా నీకు, అయ్యి అయితే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేనెందుకు పనికి వస్తానంటే, వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా అని నాకు అంటే, బలా నీవు నాకు బహుగా నచ్చితివి. ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలనంటే,
ప్రజెంట్ మీరు నా సొంతం, మీరు నా సొంతం, అవునా? అవును కదా. మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు. ఇదేమి అంటే, మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా. నీవు మహా తెలివైన వాని వలె ఉన్నావే అన్నాడు. ఏదోలే, దేవుడు దయ. ఏమంటారు మహారాజా, మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా? ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు, నాకు ఈ రాళ్ళు రప్పలు వద్దు, నాకు నువ్వు కావాలన్నాను, నా సొంతం అవుతారా లేరా? నీవు నన్ను ఇరికించితివి కదా, సరే నీవు చెప్పినట్లే, కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దన్నాడు. ఏం చేయించును? నీకు వ్యతిరేకమైన ఏం చేయించును? నువ్వు సంతోషపడే చేపిస్తాడు. చెప్పు, నీ కొరకు ఏమి చేయవాలి? తీసుకెళ్ళిన వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు. మొత్తం తీసుకొని పోయారు కదా, అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో పోయమన్నా. నాకు అవమానం కదా. అవమానం కాదు, ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి, మొత్తాన్ని తెచ్చి పోయమని అన్నాడు. ఎవరక్కడ? చిత్తమహారాజ్. తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడ కూడా పోకుండా మళ్ళీ బస్తాల్లో నింపమన్నాడు. ఇక రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు? చచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా, లేకపోతే శతఛేదమే. పోసేశారు, పోసి గడగడలాడుతా చూస్తున్నారు. ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలని అన్నాడు. ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు. ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా, ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు. అదేంతా తెప్పిస్తాను అన్నాడు. మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటికాడ పెట్టమన్నాడు. ఇది ఏమి అంటే, నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది. మన రాజ్యంలో పౌలకు ఒక పాఠం నేర్పుతాను మహారాజా, ఇది మీకేమో నష్టం కాదు, నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాని ఇంటి దగ్గరికి చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు. మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు 200 ఇస్తారండి, 200 ఇస్తారండి అని పిలిచాడు మొత్తాన్ని. నాకు దేవుడు ఉంటే చాలన్నాను, నన్ను పిచ్చోడు అన్నారు మీరు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది, మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది, ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది. జ్ఞానమురా జ్ఞానం, అది నా దేవుని దగ్గర ఉన్నదిరా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇప్పుడు చెప్పు, మనుషుల్ని నమ్ముకున్నోడు పిచ్చోడా, దేవుని నమ్ముకున్నోడు పిచ్చోడా? మనుషుడిని నమ్మినోడికి మిగిలేది మట్టే, దేవుణ్ణి నమ్మినోడికి మిగిలిద్ది మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరేమో రాళ్ళు రప్పలు కోరుకుంటే మనోడు తెలివిగా ఏం ఆలోచన చేశాడో తెలుసు. దీని మొత్తానికి కేంద్రం ఏది? పోయి కేంద్రాన్ని పట్టాడు. రాజుని వశం చేసుకుంటే రాజ్యం అంతా నాదే కదా. విశ్వ నిర్మాణకుడైన వాడు నీవాడైతే విశ్వమే నీది కదా. ఆయనే చెప్పాడు, ఆయనే చెప్పాడు, నువ్వు కోరుకోరా బాబు, నేను నీకు వశం అవుతానని చెప్పాడు. మృదు మధుర సుందర నారీమణి యద పవళించు నా ప్రాణేశ్వరి. వీడేంది డ్యూయట్ పాడుతున్నాడు అనుకోవాకండి, ఇది పరమగీత వర్ణన. ఒక్క చూపుతో నీ వాడనైతి, ఒక్క పిలుపుతో నీ వశమైతి. గుర్తొచ్చిందా? పావురమానా పావురమా నా నిర్మల హృదయమా నా
పావురమా నువ్వు నా వైపు చూస్తే నేను నీకెళ్ళి చూస్తాను అన్నాడు. పావురమా నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడింది, నీ ముఖం నాకు కనపడింది అని ఎంత పిలుస్తున్నాడో ఆయన. ఆ ఒక్కని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా దేవులాడతాం. మన బతుకులే విట్టదగలబడ్డాయి. అన్నీ నా దగ్గర ఉన్నాయి రా బాబు, నా దగ్గరికి రెండు నాయనా, నా దగ్గరికి రా తల్లి, నా వైపు చూడు, నన్ను కోరుకో అని దేవుడు చెబుతుంటే, ఉండు బాబా నువ్వు ఏడికి పోతావు కానీ లోకం అంతా పోతుంది అని ఆ ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా కోరుకొని బ్రతుకులన్నీ ఇట్లా తెల్లార్చుకుంటున్న పరిస్థితి. ఎక్కడ నువ్వు ఏ అడుగు వేయాలో, ఎక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎప్పుడు నీకేది కావాలో, ఎప్పుడు నీకేది అవసరం మొత్తం చూసుకుని దేవుణ్ణి కోరుకో. ఆయనకి విలువనివ్వు, ఆయనకి ప్రధాన స్థానం ఇవ్వు, ఆయనకు భయపడు. ఇక దేనికి భయపడనివ్వడు నిన్ను, అన్నిటికీ చాలినవాడు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక దేవునికి భయపడితే నీవు ధన్యుడవు. దేవునికి భయపడుతూ కూడా మళ్ళా సమస్యలకి, శ్రమలకి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలకి నీవు భయపడకూడదు. నువ్వు నా మీద అనుకున్నావు కదా, నాకు భయపడి నన్ను నమ్ముకొని ఉన్నావు కదా, ఇక దేనికి భయపడొద్దని దేవుడు చెప్తుంటే మళ్ళీ వేరే సమస్యలకు కూడా భయపడతారు కొంతమంది. అరే నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవుడిని నమ్ముకొని ఉన్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు అందులోనే ఒక ఆయన. ధైర్యంగా ఉండు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వసిస్తున్నావా దేవుణ్ణి? అవునన్నా నేను విశ్వాసం ఉంచుతున్నా. అట్లయితే కలవరం ఎందుకు? విశ్వసించువాడు కలవర పడడని కదా యెషయాలో చెప్పాడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు, భయపడుతున్నావు, అవిశ్వాసిలాగా ఆలోచిస్తున్నావు. అది దేవుడికి నచ్చదు, కోపడతాడు. ఎందుకు నీకంత భయం, ఎందుకు అంత అనుమానం, ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా? వదిలేస్తానా నిన్ను? అన్యాయం చేస్తానా? నీకు నమ్మకం లేదా? ఎందుకు భయపడుతున్నావు? కోపడతాడు. మర్యాదగా చెప్తే వినకపోతే ఏబు గతి అదే అయ్యింది. అరే అన్ని సమృద్ధిగా ఇచ్చి నువ్వు మంచోడు రా బాబా, హాయిగా తిని ఆనందపడ్డాను దేవుడు కృప చూపితే ఈ భవిష్యత్తుని గురించి దడుచుకోవటం ఎక్కువైపోయింది. చివరికి ఏమైంది? భయపడటం వలన ఉరి వచ్చాను. భార్య ఏమైద్దో అనుకుంటే భార్య రివర్స్ అయిపోయింది. ఎందుకు బతకాల, సావరాదు అంది. పిల్లలకి ఏమన్నా అయిద్దామంటే మొత్తం పోయారు. దాసదాసి జనాంగం పోతారని మొత్తం పోయారు. ఈ సంపద అంతా పోయిద్దామంటే మొత్తం పోయింది. బలమైన వీరుల్లాగా ఉన్నాను, బలహీనుడిని అవుతానేమంటే రోగగ్రస్త శరీరం అయిపోయింది. ఏది భయపడిందో, ఈ దేని విషయమే నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏబు వలె మీరు రేపటిని గూర్చి చింతపడకుడి, నా యేసయ్య చెప్పాడు. ఏనాటికి ఆనాటికి చాలు. ఇక రేపేందో తర్వాత ఏందో అంటే రేపటి దాకా ఉంటావా నువ్వు? రేపటి దాకా ఉంటావా? కొంతమంది ముసలోళ్ళు నా దగ్గరకు వచ్చి, అబ్బాయి అయ్యా, మనవడయ్యా, వాడి భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదయ్యా, వాడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు అంటారు. మా నాన్న అంటాడు, సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగాడు తెచ్చేవాడు ఏడిచాడంట. అంటే అర్థమైందా? సందకాడ అంటే ఏందో, సగం పొద్దు అంటే ఏందో. సందకాడ అంటేనే రాత్రి, సగం పొద్దు అంటే మధ్యాహ్నం. రాత్రిపూట తెచ్చేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట. ఇది కామెడీ కదా? ఎవరు ముందు పోయేది? ఎవడి కోసం ఎవడు ఏడవాలా? రాత్రి తెచ్చేవాడు మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం ఏడిస్తే అర్థం ఉంది. వాడేమో రాత్రి తెచ్చేవాడు, ఈడేమో మధ్యాహ్నం తెచ్చేవాడు, ఈడేమో వాడి కోసం ఏడుస్తున్నాడు, వాడు రాత్రికి చస్తాడు అని. నా బోటోడు ఏమంటాడు, నువ్వు మధ్యాహ్నానికి చస్తాను, నీ సంగతి ఆలోచించంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లగాడు భవిష్యత్తు అయ్యా. ఎవరు భవిష్యత్తు అంట? మనవడు భవిష్యత్తు అంట. ఏం భవిష్యత్తు ఏందో మరి. ఏం మనవడు భవిష్యత్తు దగ్గరికి పోయింది. నీకు మనవడిని ఇచ్చినోడు ఆ భవిష్యత్తు కూడా రెడీ చేసి పెట్టాడని నమ్మి ప్రశాంతంగా ఉండు. నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు వాళ్ళ భవిష్యత్తు కూడా రాసి పెట్టాడు, చక్కగా దాచిపెట్టాడు, వాళ్ళకి కావాల్సిన వైనంగా సిద్ధపరిచి ఉంచాడు. ఆయా మజిలీల్లోకి వచ్చినప్పుడు అన్నీ అందుతాయి. ధైర్యం తెచ్చుకో. అరే భరోసాగా ఉండో. ఫ్యామిలీకి కూడా చెప్పు, ఏం కాదు, జాబు లేదు, భయపడకు నాన్న, దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుతుంది నాన్న. కృతజ్ఞతాస్తుతులు చెప్పు, దేవునికి వెళ్ళి కనిపెట్టున్నానా, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు నమ్మకం ఉందిరా, నా దేవుడు అన్యాయం చేయడానికి నమ్మకం నాకుందిరా. దేవుడు నీ కృపనిస్తాడు బాబు. ఇయ్యకపోయినా స్తోత్రం నాయన,
మనమైతే దేవుని మీద ఆధారపడదాం నాయన అని చెప్పు నీ బిడ్డకి. ఏందోనయ్యా మరి ప్రార్థన కూడా చేస్తున్నాను రా, దేవుడికి ఎందుకో నీ మీద దయ కలగట్లేదయ్యా, కనికరం పుట్టట్లేదయ్యా, ఏందోనయ్యా మరి ఏందోనయ్యా, అట్లాంటి చెడిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయా, నీకు రావట్లేదు ఏందో, ఇది ఒక ఏడుపు. మళ్ళా కొంతమంది వ్యవహారం ఇట్టుంటుందండి, ఇట్లాంటి పనికి మళ్ళీ మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది బాబు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాట. హడ్సన్ టేలర్ తల్లేనా? ఆయన మారు మనసు పొందినప్పుడు ఆమె స్పందించకుండా ఉంది. హడ్సన్ టేలర్ తల్లి అనుకుంటా, సంథింగ్, ఆ దైవజనుడి పేరు గుర్తులేదు, ఆయనే హడ్సన్ టేలరే అనుకుంటాను నేను. ఆయన లోకానుసారిగా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ఆమె బంధువుల ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. నేను మారు మనసు పొందానని మా అమ్మకి చెబితే ఎగిరి గంతేసిద్ది అనుకొని ఆ అమ్మ ఇంటికి సమీపంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి, అమ్మా ఇదిగో నేను మారు మనసు పొందాను, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను దేవుని బిడ్డనయ్యాను అంటే ఆమె ఏం స్పందించలేదు. నా తెలుసురా అందంట. నా తెలుసురా, అదేందిమా అంటే, అవునరా నువ్వు మారేదేంది, నీ తాత అయినా మారాల్సిందే, నేనే ఊరుకున్నాను అనుకున్నా, ఇది రోజు మొర్ర పెడుతున్నా, రోజు మొర్ర పెడుతున్నాను రా, నువ్వు మారేదేంది. నా ప్రార్థన మీద నాకు నమ్మకం, నా దేవుడు నా మనవి వింటాడని నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది. ఇయ్యాలి కాబట్టి ఇంకా 10 ఏళ్ళకైనా ఎప్పటికైనా సచ్చినట్టు నువ్వు మారాల్సిందే. నా కన్నీళ్ళు ఉన్నాయి నా దేవుని ముందు, నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి, నా ప్రార్థనకు వచ్చిన జవాబు అంతే. అట్లాంటి నిరీక్షణ, అలాంటి నమ్మకం దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. నీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ప్రస్తుతం నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, అవసరతలకు జవాబు దొరికే మార్గం లేకపోవచ్చు, ఇప్పుడు నిందల పాలై ఉండొచ్చు, నింద మోస్తూ ఉండొచ్చు, అవమాన భారంతో కురింగిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఇవన్నీ ప్రస్తుతం నువ్వు ఒకవేళ అనుభవిస్తుంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుందని నువ్వు ఊహించుకోవద్దు. నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నా నాకైతే దేవుడు దేవులు అట్ట ఏంటి ఏం లేవన్నా, అప్పులు లేవన్నా, అంత బాగుందన్నా, కానీ భవిష్యత్తే అర్థం కావట్లేదు. అదుగదుగదుగా మళ్ళా తేడా. ఇప్పుడు బాగుందిగా, ఇప్పుడు దాకా కాపాడాడుగా, ఇక ముందు కూడా ఆయనే కాపాడుతాడు. స్తోత్రం. అది ఒక్కడి జాగ్రత్త పడు, దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త పడు. ఇక దేని గురించి ఏబు వలె మనం పొరపడవద్దు. క్లారిటీ వచ్చింది కదా, ఇంకా చాలు. ఇప్పుడు వేరే దానిలోకి వెళ్దాం. ఏబులో 2వ లోపం ఒక్కసారి చూద్దాం. చూడండి, ఏబు గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. ఏబు గ్రంథము 32:1. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఏబు ఏమై ఉన్నాడంట? దేవుడికి నచ్చని మరో లక్షణం మనలో ఇది, స్వనీతి. స్వనీతి అండి. ఏబు తన నీతి నిజాయితీ కలిగిన జీవితం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం అంటే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, కనీసం నా పక్కవాడి భార్యను కూడా నేను మోహించలా, నా పొరుగువాని భార్యను నేను మోహిస్తే వాని వాకిట నేను పొంచి ఉన్నట్లయితే నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక అన్నాడు ఏబు. అంటే అర్థం ఏంటి? పొరుగువాని భార్యను పొందునట్లు నేను వాని ఇంటికి వెళ్ళింది లేదు, వాని గడప దగ్గర కాచుకుంది లేదు, కనీసం ప్రక్కవాని స్త్రీని నేను మోహంగా చూచింది కూడా లేదు. అంటే అంత పవిత్రంగా ఉన్నానని ఘంటాపదంగా చెప్పాడు ఏబు. గట్టిగా చెప్పాడండి. ఎంత ఎంత గట్టిగా ఆధారపడ్డాడో తన నీతి నిజాయితీ మీద. ఏబు 2 విధాలా మాట్లాడినట్టు మనకు కనపడుతుంది. ఒకసారేమో నేను చాలా పర్ఫెక్ట్ అన్నట్టు మాట్లాడతాడు, మళ్ళీ ఒకసారి అంటాడు పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగూ జరగదు అంటాడు. అంటే పాపిలో నుంచి పాపే పుడతాడు, నేను పాపినేమో అని మళ్ళీ ఒకసారి అనుమానపడతాడు. మళ్ళీ ఒకసారి లేదు ఎక్కడ నేను తప్పు చేశాను,
బీదవాడు నా కళ్ళ ముందు కనపడితే నేను వాని దాటిపోనిచ్చానా? ఆకలిగా ఉన్నవాడు కనపడితే అన్నం పెట్టకుండా పంపించానా? అన్యాయం అనుభవిస్తున్న విధవరాలు నాకు కంటపడితే న్యాయము తీర్చకుండా నేను విడిచిపెట్టానా? దీనులది దోచుకొని తింటున్న వాడి దవడ మీద కొట్టి వాని నోట్లోనిది లాగి బీదలకు పెట్టానే, దీనులకు పెట్టానే. నేను ఎక్కడ న్యాయం తప్పలేదు, పొరుగు వాడిని ఆశించలేదు, ఎక్కడ ఏ కోణంలో కూడా నా దగ్గర పొరపాటు లేదు. మరి ఎందుకు దేవుడు నన్ను ఈ గతి పట్టించాడు? అది కేసు. దావీదు కూడా ఈ రెండు మాటలు మాట్లాడుతుంటాడు. ఒకసారి ఏమో దేవా నీ కృపే నాకు ఆధారం అంటాడు, ఒకసారి ఏమో కీర్తనలు చదువుతుంటే, ఒకసారి ఏమో నేను చాలా పర్ఫెక్ట్గా నిన్ను సేవిస్తుందని, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అంటాడు. ఈ ఇద్దరి ఉదంతాలు ఎందుకు చెప్పానంటే మనలో కూడా రోజు ఈ పోరాటం ఉంటుంది. దీన్నే విర్రగొట్టడానికి పూనుకుంటాడు దేవుడు. ఏమిటి అంటే స్వనీతి. తన నీతి మీద తను ఆధారపడితే, బాగా వినండి, అందరికీ ఉపయోగపడే మాట ఇది. తన నీతి మీద తను ఆధారపడే పని అయితే దేవుని యొక్క కృప నిరర్ధకమవుతుంది. తన మీద తను ఆధారపడి తన నీతిని బట్టి దేవుని ముందు నిలబడదామని ఒకడు ప్రయత్నిస్తే ఆ విషయమై దేవుని కృప సంగతి ఏంటి? మరి అలాగా ఒక మనిషి తనంతటా తను కంప్లీట్ ఫుల్ఫిల్ దేవుణ్ణి సంతృప్తి పరచగలిగేంత నీతివంతమైన జీవితం జీవించగలిగే అవకాశమే ఉంటే ఆ మహానుభావుడు వచ్చి సిలువలో ప్రాణం పెట్టే అవసరం ఏముంది? ఏం విజయ్, ఎక్కడ లోపం లేకుండా బతకలేవు కాదా? సాధ్యం కాదా? ట్రై చేయకూడదు కాదా? చేసావు ఎప్పుడన్నా? ఎప్పుడు చేసావు? రెగ్యులర్గా చేస్తానే ఉంటావు రోజు కదా. నువ్వేందో అందరూ చేసేది అదే, అందరూ ఏడుపు అదే. ట్రై చేస్తుంటారు, రోజు ట్రై చేస్తుంటారు. జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఎక్కడా లోపం లేకుండా మంచిగా ఉండాలి దేవుని ముందు. నేను మంచిదే, ఆలోచన మంచిదే, కానీ అలా ఉంటాడా? ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, 3 రోజులు ఉంటాడు, 4వ రోజు చిన్నగా లోపల ఒక అహం ప్రవేశిస్తుంది. వీడికి అర్థం కాదు ఆ సంగతి. ఏమన్నా తెలుసా? నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళలాగా వీళ్ళలాగా లేను నేను. ఎంత జాగ్రత్తగా ఉంటాను అనుకున్నాను నేను? అసలు ఎప్పుడు 4 రోజులకే. అప్పుడు వెంటనే దేవుడు అనుకుంటాడు, అబ్బో వీడికి చిన్నగా పైత్యం పెరుగుతుందిగా, తేడా పడుతున్నాడుగా, నేను పర్ఫెక్ట్ అంటున్నాడుగా, ఇప్పుడు ఇవి ఎరగొట్టాలనుకుంటాడు. అనుకొని మళ్ళా మన వెధవతనం ఏందో మనకు అర్థమయ్యేటట్టు ఏదో ఒక చిన్న సూచన కనపరుస్తాడు. కనపరచంగానే జారి అప్పుడు వచ్చి బలిపెట్టిన దగ్గర, ప్రభువా కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయనే, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ఏం కృప లేరా అబ్బాయి, నువ్వు పర్ఫెక్ట్గా, నువ్వు చాలా మంచోడిగమ్మా, అసలేం తప్పులు చేయవుగా, నువ్వు చాలా కరెక్ట్గా, ఏం తప్పులు చేయలేదు ప్రభువా, ఏం కరెక్ట్ ప్రభువా, బుద్ధిహీనుండి నాయన, ఎక్కడున్నది ప్రభువా నా నీతి? మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను ప్రభువా. పనికి రాదయ్యా, నేను ఎంత పర్ఫెక్ట్గా నీ ముందు నిలవడానికి ట్రై చేస్తానో అంతగా ఎఫెక్ట్ అవుతాను. స్తోత్రం. కాబట్టి కాదు ప్రభువా, ఎప్పుడు కూడా మనం ఈ శోధన తరచూ ఎదుర్కొంటాం. ఏంటంటే దేవుని నీతి అయినటువంటి క్రీస్తు మీద ఆధారపడకుండా మన నీతి మీద మనం ఆధారపడే శోధన రోజు మనకు వస్తుంది. కొంచెం ఒక్కరోజు మనం ఏ తప్పు చేయకుండా బతికితే మరుసటి రోజు నిన్నంతా ఏ లోపం లేదు కదా, మరుసటి రోజు కొంచెం పైత్యం స్టార్ట్ అవుతుంది మన నీతి మీద ఆధారపడటం. అబ్బో మనం జాగ్రత్తగా ఉంటున్నామని. అందుకే మనలో ఉన్న ఈ స్వనీతి అనే దాన్ని విరగొట్టడానికి దేవుడు పూనుకుంటాడు. నువ్వు నీతిమంతుడవా, నువ్వు పరిశుద్ధుడవా, నువ్వు పరిపూర్ణుడవా, నువ్వు నా ముందు 100% మార్కులు పొందుతావా? పొందుతావు. ఆమోదం పొందుతావా నువ్వు? అట్లయితే ట్రై చేయి అని
నువ్వు చెడుతనంలో పడకుండా ఏ ప్రాకారం అయితే ఉంచుతాడో అది కొంచెం పక్కకు తప్పిస్తే మన రంగు బయటపడిద్ది. ఎందుకని? ఈ శరీరంలో ఉన్నాం కదా, ఆత్మ విమోచింపబడింది ఓకే, ఇంకా శరీరం విమోచింపబడలా. ఉండాల్సిన చెత్త అంతా దీనిలో ఉంది, ఒక్కడు కూడా మంచి లేదు. దీని స్వభావమే పనికి మళ్ళీ పాపిష్టి స్వభావం, దేహ స్వభావం, ఈ శరీర స్వభావం. కుక్కని మీరు గమనించండి. కుక్కని ఇంట్లో అసలు ఇంత సప్పుడు కూడా చేయకుండా దాన్ని బాగా ట్రైనింగ్ ఇచ్చి 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 దాన్ని నోరు మూపించవచ్చు కుక్కని. కానీ అలా రోడ్డు మీదకి తీసుకెళ్తే దాని బజార్లో, దాని ఏరియాలో పక్క బజారు కుక్క కనపడినప్పుడు దాని ఒరిజినాలిటీ బయటపడిద్ది. అప్పటిదాకా అలా మౌనంగా ఉండే కుక్క పక్క బజారు కుక్క దాని ఏరియాలోకి వస్తే ఇక మనం ఇచ్చిన ట్రైనింగ్ అంతా బుస్ అయిద్ది. పోయిద్ది ఏందో మరి, దీని ఏరియా అనేది ఏమో చుట్టుకొని పోయిద్ది అనుకుంటుందో ఏమో, పరిగెత్తుకుంటూ పోయి దాని మీద గందరగోళంగా కేకలేసిద్ది. మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కొట్టి ట్రైనింగ్ ఇస్తావు, మళ్ళీ ఇంట్లో మౌనంగా ఉంటుంది. మళ్ళీ రోడ్డు మీదకి పోగానే ఏంది అట్ట చూస్తావు? అవునా కదా? చేసిద్దా లేదా? రాజుగారి దగ్గరకు ఒకడు పిల్లిని తెచ్చాడంట. దీని స్వభావానికి విరుద్ధంగా ఇది చేసిద్ది సార్ అన్నాడంట. అవునారా, అది చూపించు అంటే, రేపు చూపిస్తా సార్, నేను అడిగిన బహుమానం ఇవ్వాలంటే ఇస్తా లేపు అన్నాడు. మరుసటి రోజు పిల్లిని తీసుకొని వచ్చాడు. రాజుగారు మంత్రికి చెప్పాడు, ఏంటి వాడు అడిగిన బహుమానం ఇవ్వాలంటున్నాడు, పిల్లి స్వభావాన్ని మార్చి పడేశాను, అంత మనుషులు చేసినట్టు చేసిద్ది అంటున్నాడు, ఏం చేద్దామంటే త్యానీయండి అండి చూద్దాం అది కూడా అన్నాడు మంత్రి. మంత్రి ఉండేది అందుకేగా, ఆవిడ అయ్యటానికేగా. వాడు మరుసటి రోజు పిల్లిని తెచ్చాడు. పిల్లి చేత అన్ని మనుషుల పనులన్నీ చేపిస్తున్నాడు. ఆడు మనుషులు చేసే చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి కదా, వాస్తవంగా పిల్లి మనం చెప్పిన మాట వింటుందా? కానీ వింటుంది అది. ఆడు చెప్పించి కొన్ని విన్యాసాలు చేపించాడు. అన్నీ చూసి ఆశ్చర్యపోయాడు రాజు. దీంట్రా 2 కాళ్ళ మీద అది నడుస్తుంది, 2 కాళ్ళు ఇట్ట లేపి. అంతేకాదు, ఒక పాత్ర చేతికి ఇస్తే ఆ పాత్ర ఎవరికి ఇచ్చిరమ్మంటే ఇచ్చొస్తుంది పోయి. వాడు చెప్పిందంతా ఏంటుంది పిల్లి. ఆశ్చర్యం సభలో వాళ్ళంతా, ఇదేంట్రా పిల్లి విచిత్రంగా మనుషుల్లాగానే చేస్తుంది అని ఆశ్చర్యపోయారు. చివరికి లాస్ట్గా రాజుగారికి ఒక పాత్ర ఇచ్చిరమ్మని ఒక పాత్ర ఇచ్చాడు. చిన్నగా రాజుగారి దగ్గరకు వస్తుంది. రాజు ఫిక్స్ అయిపోయాడు, ఇక వాడు అడిగిందంతా నేను ఇవ్వాల్సిందే అని. ఈలోపు మంత్రి ఏం చేశాడంటే ముందుగానే తీసుకొచ్చి పెట్టాడు ఒక ఎలుకని. ఇది రాజుగారి దగ్గరికి పాత్ర తీసుకొని అలాగ సమీపంలోకి వెళ్ళగానే అది చూసేటట్టు ఆ ఎలుకను వదిలాడు. ఆ పాత్ర ఎత్తి ఆడ పడేసింది, ఆ ఎలుక వెంట బరికెత్తడం మొదలుపెట్టి. ఇంకా ఇటు చెప్పింది ఇంటల్లా, ఎలుక వేటలో పడ్డదే. వాడు తెల్లముఖం వేసుకొని చూశాడు. మంత్రి చిరునవ్వుతో అడిగాడు, ఓయి నేను దాని స్వభావాన్నే మార్చి పడేశానంటివి కదా, మారిందా అన్నాడు. మారిందా? మారదు నాయన, మారదు. ఏదో ట్రైనింగ్ ఇచ్చి సాధన చేసి కొన్ని నువ్వు దాన్ని కంట్రోల్ చేపిస్తావేమో కానీ సందర్భం వచ్చినప్పుడే దాని అసలు రంగు బయటపడిద్ది. ఏమండి? కాబట్టి దాని స్వభావాన్ని మార్చడం సాధ్యం కాదన్నాడు. అట్లాగే ఈ దేహ స్వభావం ఉంది చూశారు, దీన్ని మార్చటం సాధ్యం కాదు. మరి ఏం చేయాలన్నా దినదినము సాగుకొట్టాలి దీన్ని, అంతే. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులు బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వాడురా బాబు వదకు తేబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన గొరియ పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను.
దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. మరేం చేయాలి? దినదినము అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడనగుదునేమో అని. 1 కొరింథీ పత్రిక చూడు 9వ అధ్యాయం 27వ వచనం, ఒక్కసారి 28, 29 వచనాలు ఒకసారి చూడండి. 1 కొరింథీ. కాబట్టి ఆ, నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడను కాను, కాను గాలిని కొట్టినట్టు ఆ. నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత ఆ. నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ శరీర తత్వం, ఈ శరీర స్వభావం మారిపోయి ఈ శరీరం మంచిదిగా మారే సెక్షనే ఉండదండి, ఉండదు. మరి ఎట్లా అన్నా, మరి ఈ శరీర సంబంధమైన కార్యాలు, శరీర ఇచ్చలు అనేవి మరి వస్తానే ఉంటాయి కదంటే, వస్తాయి నాయన. అమ్మ శరీరమా, అది పద్ధతి కాదే, అట్లా రాకూడదమ్మా, మారమ్మా అంటే, సరేనండి ఆత్మగారు, ఇక నుంచి నేను అట్లా చేయనండి అని నోరు మూసుకొని ఏం కూర్చోదు శరీరం గారు. ఏడిశావు, నాకు తెలిసింది ఇది, నేను చేసేది ఇది, నీ ఇష్టం, నువ్వేమన్నా అయిపో, నేను మారను గాక మారనంటది. ఏంటిది ఇది? శరీరం. నేను ఉత్పత్తి చేస్తానే ఉంటా, రోగాన్ని కలిగించే వైరస్ని రోజు నేను ఉత్పత్తి చేస్తానే ఉంటా అంటది శరీరం. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆత్మ చేత శారీరక క్రియలను చంపాలి. రోమాపత్రిక 8, తొందరగా దిపో. ఆత్మ చేత 13, 14 వచనాలు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అద్దుగది సంగతి.